దేశంలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఈరోజు పనిచేస్తూ మరి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ దేశంలో ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి ఈనాటి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమిత్ షా గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి పాదయాత్ర నేతృత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు మునుగోడు బుద్ధిబిడ్డ నల్లగొండ పులిబిడ్డ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరుతున్నటువంటి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి దేశం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సోదరిమణులారా, ఈరోజు నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అమిత్ షా గారు ఎందుకు వస్తున్నారో అడగండి అంటున్నారు. అయ్యా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు చరమగీతం పాడడం కోసం, కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడడం కోసం, కేసీఆర్ పాలన నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వస్తా ఉన్నారు. కోటి ఆశలతో తెలంగాణ సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఈరోజు తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం తన కబంధ హస్తాల్లో పెట్టుకున్నది. తెలంగాణ తల్లిని విముక్తి చేయడం కోసం ఈరోజు అమిత్ షా గారు నల్లగొండకు వచ్చారు. వారు అడుగుతా ఉన్నారు, మునుగోడకు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో. అయ్యా కేసీఆర్ గారు, ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ సమస్య పరిష్కారం కోసం తెలంగాణలో ఉన్నటువంటి సుమారు 1000 గ్రామాలకు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఇస్తే అందులో 698 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. భారతీయ జనతా పార్టీ మునుగోడుకి ఏం చేసిందని ప్రశ్నిస్తారా? ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను, నేను ఎక్కువసేపు మాట్లాడాను. వారు చెప్పారు ఆయన గోకకున్నా నేను గోక్తానని. అయ్యా కేసీఆర్ గారు, నీకు దురద పెడితే నువ్వు గోక్కో, నీకు దురద పెడితే మమ్మల్ని గోకు మనకు. మేము ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈడీ గురించి మాట్లాడాడు, సిబిఐ గురించి మాట్లాడాడు. ఒకటే మనవి చేస్తున్నాను, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా జోక్యం చేసుకోదు. ఈడీల విషయంలో సిబిఐ విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వదు. ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళకే భయపడతారు తప్ప ఈడీల గురించి మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఒకటే చెప్పాడు. ఈరోజు నేను ఈ సందర్భంగా మనయోస్తున్నాను, మీరు పదే పదే అవినీతి దర్యాప్తు సంస్థల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు పొరపాటు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను, అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తప్పకుండా ప్రతి మాటకు జవాబు చెప్తాం. ఆయన అడిగాడు, జవాబు అడగండి. తప్పకుండా ప్రతి మాటకు జవాబు చెప్పే సత్తా నాకే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త కూడా జవాబు చెప్పే సత్తా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడిలో ఈరోజు సభ్యులుగా చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ
నిన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కేసీఆర్ గారు నిన్న మీటింగ్ ఎందుకు పెట్టారు? ఈరోజు మేము పెట్టడానికి కారణం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడడం కోసము వారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గారిని బీజేపీలో చేర్చుకోవడం కోసం బీజేపీ మీటింగ్ పెట్టింది. అమిత్ షా గారు వచ్చారు. నిన్న మీరు మీటింగ్ ఎందుకు పెట్టండో చెప్పండి. ఏదైనా కారణం ఉందా? అకారణంగా మీటింగ్ పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే ప్రతి మాటకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు వచ్చే రానున్న రోజుల్లో ప్రతి మాటకు జవాబు చెప్తారు. మీ యొక్క కల్వకుంట్ల కుటుంబ పరిపాలన నుంచి విముక్తి కావడం కోసం ప్రతి తెలంగాణ బిడ్డ మీకు బుద్ధి చెప్తాడు. ఇదే మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఉప ఎన్నికలు ఎన్నడొచ్చినా కూడా ఇదే గడ్డ మీద టీఆర్ఎస్ పార్టీకి పాతర వేయాలని నేను మునుగోడు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.